బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించామని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అలాగే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని సూచించినట్టు రాజమోహన్ రెడ్డి చెప్పారు. సావధానంగా ఎలా జరగాలి, ప్రశాంతంగా జరుపుకొని దేశంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా చర్చించి వాటికి పరిష్కార మార్గం ఏ విధంగా చూపించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30 నుంచి దాదాపు 12 గంటల వరకు 2.5 గంటల సేపు అందరూ నాయకులు కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మొదట ప్రధానమంత్రి గారు ఇంట్రడక్షన్ స్పీచ్ కొంచెం చెప్పి తర్వాత కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ నాయకులే వచ్చారు. గులాం నబీ ఆజాద్ గారు, ఆనంద్ శర్మ గారు వచ్చారు. లోక్సభ నాయకులు మల్లికార్జున ఖార్గే గారు రాలేదు, వారు ఏదో కారణాల వల్ల. మిగతా అన్ని పార్టీల నాయకులు వచ్చారు. అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దేశంలో ఉన్న సమస్యల గురించి చెప్పారు. కానీ అందరూ కూడా పార్లమెంటు సజావుగా జరగాలి, అన్ని సమస్యలని పార్లమెంట్లోని చర్చించాలి, అన్ని సమస్యలకి పరిష్కార మార్గం అక్కడే చూడాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు వచ్చారు. సో చివరగా ప్రధానమంత్రి గారు మళ్ళా చెప్తూ, ఏ సమస్యలైనా మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటినీ కూడా కూలంకషంగా చర్చిద్దాం పార్లమెంట్లో, వాటికి తప్పనిసరిగా పరిష్కార మార్గం చూపిద్దామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, వామపక్ష నాయకులు ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ విషయం కానివ్వండి, నిన్న జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి విషయం కానివ్వండి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం విషయంలో కానివ్వండి, కొన్ని వాళ్ళు ఆందోళన వెలుబుచ్చారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు, దేశానికి పార్లమెంట్ వ్యవస్థకు కూడా మంచిది కాదన్నట్లుగా వాళ్ళు అభిప్రాయాలు వెలుబుచ్చారు. మిగతా అందరు నాయకులు కూడా పార్లమెంటు సజావుగా జరగాలి, పార్లమెంట్ సజావుగా జరిగితేనే మనం అన్ని సమస్యల్ని చర్చించడానికి వీలుంటుంది, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపించడానికి వీలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా పార్లమెంటుని సజావుగా జరిగేటట్లు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడి మీద ఉన్నట్లుగానే అందరు అభిప్రాయపడ్డారు. బహుశా ఆఖరిలో అదే ప్రధానమంత్రి గారు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేశారు అందరినీ కూడా, ఈ పార్లమెంట్ సజావుగా జరుపుదాం, అన్ని సమస్యలకి చర్చిద్దాం పార్లమెంట్లోనే, తప్పనిసరిగా వాటికి పరిష్కార మార్గాలు కూడా చూద్దామన్నట్లుగా చెప్పడం జరిగింది. సో చాలా చక్కగా జరిగిందని నా అభిప్రాయం అండి. మేము కూడా చెప్తూ, మాకు అలాగే సమస్యలు దేశంలో ఉన్నటువంటి సమస్యల్లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి, వాటికి పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పడం జరిగింది. అక్కడ అది సమయం కాదు కాబట్టి ఉన్న విషయాలన్నీ చర్చించేదానికి రేపు స్పీకర్ గారు కన్వీన్ చేస్తారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కూడా మళ్ళీ కన్వీన్ చేస్తారు కాబట్టి 22వ తేదీన మీటింగ్స్. ఆ విషయంలో అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్దామనే ఉద్దేశంతో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ పాటించమని మేము అడుగుతున్నాం.